అందరికీ నమస్కారం. ఎంతో సులభంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ వీడియో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే, మెయిన్ క్లాస్ వచ్చేసి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాలెడ్జ్ బాగా ఉండి కేవలం క్వశ్చన్ అర్థం కాకుండా, అంటే మనకు సమాధానం తెలిసినా కూడా క్వశ్చన్ అర్థం కాకుండా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మరి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా చాలా ఫేస్ చేశాను. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అంటుంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కేవలం ఒక భాష మాత్రమే అని. అవును, భాష మాత్రమే. కానీ మనకు అటువైపు ఉన్నటువంటి క్వశ్చన్ యొక్క పరిపూర్ణత మనకు అర్థం కావాలంటే ఆ భాషనే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా మనకు తెలియని భాష నథింగ్ బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటాం. లైక్ ఐబీపీఎస్ కానీ ఆర్ఆర్బీ కానీ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ ఇంగ్లీష్ అనే ఒక పేపర్ వస్తుంది. ఆ జనరల్ ఇంగ్లీష్ అనే పేపర్ను మనము అర్థం చేసుకొని సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఏం తెలిసి ఉండాలి? జనరల్ ఇంగ్లీష్ కంపల్సరీగా తెలిసి ఉండాల్సిందే అనమాట. మీరు ఇంగ్లీష్ సబ్జెక్టు పాస్ అయితేనే మిగతా పేపర్లు చూస్తారు. అంటే నథింగ్ బట్ అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ. ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి కంపల్సరీగా ఇది క్వాలిఫై అయితేనే వాటిని యొక్క మార్క్స్ని పరిగణలోకి తీసుకుంటారు అన్నప్పుడు కంపల్సరీగా ఏం చేస్తాం? మనము ఇంగ్లీష్లో మార్క్స్ను కంపల్సరీగా సాధించాల్సిందే అనమాట. మరి సాధించాలంటే ఊరికే రాదు కదా, మనం కూడా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. భాష మాత్రమే అనుకోవద్దండి. ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేవలం మనకు ఒక లాంగ్వేజ్ తెలుగు మాత్రం తెలిసినప్పుడు ఎక్కడుంటాం మనము? మన ఆంధ్ర లేదంటే తెలంగాణ ఈ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతాం. అదే హిందీ నేర్చుకుంటే త్రూఅవుట్ కంట్రీ అంతా మనం ఎక్కడైనా కూడా హ్యాపీగా జీవించవచ్చు. మరి అదే ఇంగ్లీష్ నేర్చుకుంటే త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడైనా కూడా మీరు హ్యాపీగా కమ్యూనికేట్ అవ్వగలరు. హ్యాపీగా ఎక్కడైనా వెళ్ళినా కూడా మీరు లాంగ్వేజ్ బేస్ చేసుకొని అటువైపు పర్సన్స్తో మీరు ఈజీగా కమ్యూనికేషన్ అవ్వగలరు అనమాట. సరే, ప్రధానంగా ఇక్కడ ఈరోజు క్లాస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పిల్లలు మీరు రెడీనా? మరి ఓకే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం తెలుసుకునే ముందు దీన్ని అసలు ఎప్పుడెప్పుడు వాడతామో మనం ఫస్ట్ తెలుసుకుందాం. టెన్స్ అంటే ఏంటి? ఒక నిర్ణీత కాలానికి అక్కడ ఏం జరిగిందో, అంటే ఒక నిర్ణీత టైంకు లేదంటే ఒక నిర్ణీత కాలానికి సంబంధించి ఏం జరిగిందో చెప్పేదాన్నే మనం ఇక్కడ టెన్స్ అంటాం అనమాట. టైం బేస్ చేసుకొని మనం సెంటెన్స్ని యూజ్ చేసుకోవడం సింపుల్గా టెన్స్ అని చెప్తాం. మరి ఏ టెన్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే సాధారణంగా మనము జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో, రిపీటెడ్గా జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో, పదే పదే జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో, డైలీ అంటే మనం ప్రతి దినం చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనము సాధారణంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తాం. తెలుగులో చెప్పాలంటే వర్తమాన కాలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అనమాట. We use the simple present tense for the actions that happen continuously again and again, డైలీ రొటీన్స్ అనమాట. ఉదాహరణ తీసుకుంటే కనుక సపోజ్ నేను డైలీ మార్నింగ్ పూట వాకింగ్ వెళ్తాను. అది నిన్న వెళ్ళింటాను, ఈరోజు వెళ్తాను, రేపు కూడా వెళ్తాను అనమాట. అంటే అర్థం ఏంటి? నా డైలీ రొటీన్ అంటే నా దినచర్యలో ఒక భాగం వచ్చేసి వాకింగ్ వెళ్ళడం. నేను దాన్ని చెప్పడం ఏ రకంగా చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేసి చెప్పాలి. ఐ గో ఫర్ ఎ వాక్ డైలీ ఇన్ ద మార్నింగ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇదేంటంటే కంటిన్యూస్గా జరుగుతుంది. అది ప్రీవియస్గా జరిగింది, లాస్ట్ వీక్లో జరిగింది, లాస్ట్ ఇయర్లో జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది, ఈ మంత్లో జరుగుతుంది, ఈ ఇయర్లో జరుగుతుంది, రేపు జరుగుతుంది, వచ్చే మంత్లో జరుగుతుంది, అదేవిధంగా వచ్చే ఏడాదిలో కూడా జరుగుతుంది అనమాట. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడెప్పుడు మనం యూజ్ చేస్తాం? కంటిన్యూగా జరిగేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ను యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ఒక గదిలోకి వెళ్ళాలి. ఆ గదిలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? ఆ గదికి సంబంధించినటువంటి కీని పెట్టి ఆ లాక్ ఓపెన్ చేస్తేనే ఆ గదిలోకి వెళ్తాం. ఇక్కడ మనకు అర్థమైంది కదా? ఏమర్థమైంది? ఇక్కడ సాధారణంగా జరిగే విషయాలు చెప్పాలంటే మనం ఏ కీని యూజ్ చేయాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే కీని యూజ్ చేస్తే ఆ గది తెరుచుకుంటుంది. ఎస్, కంపల్సరీగా మనము దాన్ని ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలము. అదేవిధంగా హీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. అతను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు. నిన్న ఆదివారం వెళ్ళాడు, ఈ ఆదివారం వెళ్తాడు, వచ్చే ఆదివారం కూడా వెళ్తాడు అనమాట. అదే అతని యొక్క దినచర్య. కాబట్టి మనం దాన్ని కూడా ఏం చెప్తాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. పిల్లలు మీకు అర్థమైందా? ఏమర్థమైంది మీకు? ఏవైతే పనులు మనం డైలీ చేస్తుంటామో, లేదంటే కంటిన్యూస్గా చేస్తుంటామో, లేదంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటామో, కొన్ని పనులు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటామో అలాంటి వాటికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను వాడాలి. మళ్ళీ ఒకసారి నాతో కలిపి పలకండి. We use the simple present tense for the actions
that happen continuously again and again. We use the simple present tense for daily routines. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఇంకా వేరే పనుల కోసం కూడా వాడుతూ ఉంటాం అనమాట. ఎలాంటి పనుల కోసం వాడుతూ ఉంటాం? We use the simple present tense for general truths. సాధారణంగా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, జీవిత సత్యాలు అనుకోవచ్చు. సాధారణ సత్యాలు ఉంటాయి కదా, యూనివర్సల్ ట్రూత్స్ అంటాం కదా, అంటే అందరూ ఇవి నిజము అని నమ్మినవి. వాటిని అన్నింటినీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి, పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఉదాహరణకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ద సన్ రైజెస్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. అదేవిధంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇది అందరికి తెలిసిన విషయమే. మరి దీన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పాలి. మనందరికీ తెలుసు కదా, మన మాతృభాష తెలుసు, మన మాతృభాష తెలుగు. దీన్ని కూడా మనం జనరల్ ట్రూత్గా మనం భావిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే మన అంటే అవర్ మదర్ టంగ్, మాతృభాష తెలుగు, ఈజ్ తెలుగు, అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. చేపలు నీళ్ళల్లో జీవిస్తాయి. ఫిష్ లీవ్స్ ఇన్ వాటర్, ఆయిల్ ఫ్లోర్స్ ఆన్ వాటర్. నూనె అనేది నీటి మీద తేలుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎస్, గమనించారా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనకు ఆల్రెడీ 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను డైలీ చేసే పనుల గురించి, పదే పదే చేసే పనుల గురించి ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను జనరల్ ట్రూత్స్ కూడా మనం యూజ్ చేస్తాం. మరి మూడవది, we use the simple present tense to tell about some future actions those occur on a particular time or date. ఫ్యూచర్లో జరగబోతుంది ఒక యాక్షన్, దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. మరి ఫ్యూచర్లో అంటే నియర్ ఫ్యూచర్లో జరుగుతుంది ఒక యాక్షన్, కంపల్సరీగా మనకు టైం తెలుసు, డేట్ తెలుసు అని అనుకున్నప్పుడు అలాంటి విషయాలను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. పలకండి ఒకసారి. We use simple present tense to tell about some future actions those occur on a particular time or date. ఉదాహరణకు మన దారిలోగా ఎక్కడైనా వెళ్తూ ఉంటాం అనమాట, గోడల మీద వాల్ పోస్టర్లు ఉంటాయి సినిమాకి సంబంధించినవి. ఏముంటుందంటే ఈ శుక్రవారం విడుదల అని ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ చెప్పుకోవాలంటే దిస్ మూవీ రిలీజెస్ ఆన్ దిస్ ఫ్రైడే. న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఈ విషయాలు మనం బాగా గమనించి ఉంటాం అనమాట. దిస్ మూవీ రిలీజెస్ ఆన్ దిస్ ఫ్రైడే, ఈరోజు వచ్చేసి మండేనో సండేనో అనుకుందాం, కానీ ఆ సినిమా అనేది ఈ వచ్చే శుక్రవారం అంటే ఈ శుక్రవారం మనకు విడుదల అవుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అది నియర్ ఫ్యూచరే, అంటే ఫ్యూచర్లో జరగబోయేటటువంటి ఒక సంఘటన ఏంటి, సినిమా విడుదల అనేది. దాన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. తెలుసు కదా, we use simple present tense to tell about some future actions those occur on a particular time or date. The CM arrives here on 28th. ఈరోజు డేట్ వచ్చేసి యాక్చువల్గా 13th అనుకుందాం. సీఎం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారు మనకి ఇక్కడికి, 20వ తారీఖున వస్తారు. అది పేపర్లో కానీ లేదంటే ఒక స్టేట్మెంట్గా చెప్పాలి, నియర్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఏం చెప్తారంటే ద సీఎం అరైవ్స్ హియర్ ఆన్ 28th. అంటే ఫ్యూచర్లో ఒక టైం కానీ ఒక డేట్ కానీ పర్టికులర్గా తెలుసు అన్నప్పుడు ఫ్యూచర్లో జరగబోయేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తే సరిపోతుంది. ద ట్రైన్ లీవ్స్ అట్ 8 PM. ఈ రైలు అనేది 8 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట. ఎస్, ఇక్కడ టైంను బేస్ చేసుకొని చెప్పారు. గమనించారా మీరు? పర్టికులర్ టైం లేదంటే పర్టికులర్ డేట్ తెలిసి ఫ్యూచర్లో జరగబోయేటటువంటి సంఘటనలను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసుకొని చెప్పచ్చు అనమాట. మరి 4వది, చాలా సందర్భాలలో మనం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూస్తూ ఉంటాం. పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి, లేదంటే ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ ప్రముఖ వ్యక్తిని ఎవరైనా కేసుల్లో ఇరుక్కుంటే కనుక అరెస్ట్ చేశాము అని చెప్తూ ఉంటారు తెలుగు న్యూస్ పేపర్లు. కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కనుక మీరు గమనిస్తే ఆ న్యూస్ సంబంధించినటువంటి హెడ్లైన్స్ను ప్రజెంట్ టెన్స్లోనే చెప్తారు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే. ఈ విధంగా పెట్రోల్ రేట్ హైక్స్, సిబిఐ అరెస్ట్ ద డాక్టర్ నవీన్. ఇక్కడ గమనించండి, ద డాక్టర్ నవీన్ అన్నాను. దీనికి సంబంధించి ఇంకా మనం ఇది కరెక్టా కాదా, ఈ రకంగా ద డాక్టర్ నవీన్ అనొచ్చా, లేదంటే సింపుల్గా డాక్టర్ నవీన్ వాడచ్చా, ఇవన్నీ ఆర్టికల్ అనే క్లాస్ వస్తుంది. ఆ క్లాస్లో మనం ఇంకా కూలంకుషంగా తెలుసుకుందాము. అక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకొని ఇదే స్లైడ్ మళ్ళీ అక్కడ ఓపెన్ చేసి చెప్తాను. అప్పుడు మనకు దానికి ఉన్నటువంటి లింక్ ఏంటో ఒకసారి. సరే, కమింగ్ టు ద ప్రజెంట్ సెషన్. సమ్టైమ్స్ ఇన్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆల్సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ టు డిస్క్రైబ్ ద పాస్ట్ ఈవెంట్స్.
ఆల్రెడీ గడిచినటువంటి ఈవెంట్స్ గురించి మనకు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ కన్నా వస్తే కనుక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా, అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడింటారు. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ డిస్క్రైబ్ చేయలేదు కానీ మన డైలీ రొటీన్స్ అన్నాం కదా. మనం మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం, మార్నింగ్ ఎక్కడికి వెళ్తాం, మార్నింగ్ ఏమేమి తింటూ ఉంటాం, తిన్న తర్వాత మన డైలీ రొటీన్ ఏంటి, ఆఫీస్కి వెళ్తామా లేదంటే స్కూల్కి వెళ్తామా, మధ్యాహ్నం ఎన్ని గంటలకు తిరిగి ఇంటికి వస్తాం, తర్వాత మధ్యాహ్నం అంతా ఏం చేస్తుంటాం, ఈవినింగ్ గేమ్స్ ఆడతామా లేదంటే స్టడీ చేస్తామా, హోంవర్క్ ఏమైనా చేసుకుంటామా, నైట్ ఎన్ని గంటలకు పడుకుంటాం, సాధారణంగా మనం మన బ్రేక్ఫాస్ట్లో ఎటువంటి ఐటమ్స్ని తీసుకుంటాం, ఇవన్నీ కూడా కేవలం అంటే ఒక డేలో మనం డైలీ రొటీన్ చేసేటటువంటి పనులన్నింటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఫర్దర్ వచ్చేటువంటి ఒక స్లైడ్ కేవలం మన డైలీ రొటీన్స్, ఒక రోజంతా చేసేటటువంటి డైలీ రొటీన్స్ అంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని బేస్ చేసుకుని ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చో ఒక స్లైడ్లో మనం ఒక వీడియోలో మనం క్రియేట్ చేసి చూపిస్తున్నాము. దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏంటంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక రూల్ లేదంటే ఒక సింటాక్స్ లేదంటే ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. సబ్జెక్టు, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఏ సెంటెన్స్ తీసుకున్నా అందులో మనకు కర్త, కర్మ, క్రియ అనేవి 3 ఉంటాయన్నమాట. నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఎవరు చెప్తున్నారు, లేదంటే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, లేదంటే ఎవరితో చెప్తున్నాం, అవన్నీ మనం అక్కడ చెప్తున్నాం కదా, చెప్పేది వినేవాళ్ళు, లేదంటే ఎవరి గురించి చెప్తున్నాం, అసలు అక్కడ ఏం జరిగింది, చర్య ఏం జరిగింది, క్రియ ఏం జరిగింది, దాన్ని ఇక్కడ మనకు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్తూ ఉంటాం కదా. అదే ఇక్కడ మనకు కీలకమైనటువంటి విషయం అనమాట. ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే మనము V1 అని లేదంటే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ గమనించారా? సబ్జెక్ట్గా మనం ఏం చేస్తుంటామంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ మరియు ఏదైనా ఒక సింగులర్ నౌన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది సబ్జెక్ట్గా. ఎస్, ఫస్ట్ పర్సన్ సింగులర్గా మన సబ్జెక్టు ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్గా మనం వీని వాడతాం, అంటే నేను, మేము అని. సెకండ్ పర్సన్లో నీవు, మీరు అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్గా యూ, ప్లూరల్గా కూడా యూనే వాడతాం. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, అతను, ఆమె, అది, మై సిస్టర్, మై బ్రదర్ మరియు ఏదైనా ఒక నౌన్, ఎనీ నౌన్, ఉదాహరణకు చరిత, శ్రీకర్, ప్రొద్దుటూర్, ఇండియా, ఏదైనా ఒక పర్టికులర్ నౌన్ని కూడా మనము థర్డ్ పర్సన్ సింగులర్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. మరి ప్లూరల్గా అయితే వాళ్ళు, దే అనేదాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇవి సబ్జెక్ట్ కింద. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే స్లైడ్ మనం పదే మన కమింగ్ క్లాసెస్లో కూడా మనము అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మెయిన్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. గమనించండి, సబ్జెక్టు ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, దాన్నే V1 అన్నాం, మరియు ఆబ్జెక్ట్. ఇక్కడ సింటాక్స్లో మనకు V1 అని చెప్పాం కదా, అది యాస్టీస్గా వస్తుంది ఐ, వి, యూ, దే అనే వాటికి. మరి ఈ V1కి ఎస్ అయినా యాడ్ అవుతుంది, లేదంటే ఈఎస్ అయినా యాడ్ అవుతుంది. వేటికి? హీ, షీ, ఇట్కి మరియు ఎనీ సింగులర్ నౌన్కి. అంటే అర్థం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనము ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటున్నామో, గ్రామటికల్గా మాట్లాడాలనుకుంటామో, లేదంటే సెంటెన్స్ కరెక్షన్ అని ఎర్రర్స్ మేకింగ్స్ ఉంటాయన్నమాట కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు కంపల్సరీగా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కన్స్ట్రక్ట్ చేద్దామా మరి సెంటెన్సెస్ని. సబ్జెక్ట్ వచ్చేసి ఐ, V1 వచ్చేసి రైట్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ లెటర్. నేను ఏం రాశాను ఇక్కడ? నేను ఒక ఉత్తరాన్ని రాశాను. ఐ రైట్ ఎ లెటర్, వి రైట్ ఎ లెటర్, యూ రైట్ ఎ లెటర్, హీ రైట్స్ అని ఉండాలి, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హీ రైట్స్ ఎ లెటర్, అతను ఒక ఉత్తరాన్ని రాశాడు. షీ రైట్స్ ఎ లెటర్, ఆమె ఒక ఉత్తరాన్ని రాసింది. దే రైట్ ఎ లెటర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే రైట్ ఎ లెటర్, వాళ్ళు ఒక ఉత్తరాన్ని రాశారు. శ్రీకర్ రైట్స్ ఎ లెటర్, చరిత రైట్స్ ఎ లెటర్. అంటే ఇవన్నీ శ్రీకరు, చరిత, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకు వర్బ్ అయినటువంటి రైట్కి ఎస్ యాడ్ అయింది. మరి ఎలాంటప్పుడు మనము ఈఎస్ వాడతాం? థర్డ్ పర్సన్ సింగులరు సబ్జెక్ట్గా ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్కి ఎలాంటి సందర్భంలో మనం ఈఎస్ను వాడతామంటే, ఏ వర్బ్స్ అయితే ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, ఓ
వీటితో ఎండ్ అవుతూ ఉంటాయో అటువంటి పదాలకు ఈఎస్ను వాడతాము థర్డ్ పర్సన్ సింగులర్లో. ఇన్ సింపుల్ ప్రజెంట్ ఫర్ దోస్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ అండ్ ఓ we use es for third person singular. ఉదాహరణ గమనించండి, కొన్ని పదాలు ఉన్నాయి. మిస్, MISS. ఇక్కడ మిస్ అనే వర్బ్ చివర్లో ఎస్ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఒకవేళ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కనుక హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ను నథింగ్ బట్ థర్డ్ పర్సన్ సింగులర్ను వాడితే మిస్ బదులుగా మిస్సెస్, MISSES అనేదాన్ని మనం ఇక్కడ వాడాలి. హీ ఆల్వేస్ మిస్సెస్ ద ఫస్ట్ ప్లేస్. అతను ఎప్పుడు మొదటి స్థానాన్ని కోల్పోతూ ఉంటాడు. ఇంకా రిమైనింగ్ అన్నీ ఉంటాయి కదా, రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి నథింగ్ బట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నింటికి వర్బ్ యాస్టీస్గానే వస్తుంది, V1 యాస్టీస్గానే వస్తుంది. అంటే మిస్ అనేది మిస్గానే రాయాలన్నమాట రిమైనింగ్ అన్నింటికి. వాటిని ఈఎస్ అనేదాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ దేనికి యాడ్ చేస్తాం మనము? థర్డ్ పర్సన్ సింగులర్. అంటే ఏంటి పలకండి? హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నౌన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. గమనించండి, ఐ ఆల్వేస్ మిస్ ద ఫస్ట్ ప్లేస్. తేడా గమనిస్తున్నారా? హీ వచ్చినప్పుడు మిస్సెస్ వచ్చింది, షీ వచ్చినప్పుడు కూడా మిస్ ఎస్ వస్తుంది, ఇట్ వచ్చినప్పుడు మిస్సెస్ వస్తుంది, రవి, రాజు, సీత ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు కూడా మిస్సెస్ వస్తుంది. కానీ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు యాస్టీస్గా వర్బ్ అనేది చేంజ్ అవ్వదు. ఐ ఆల్వేస్ మిస్ ద ఫస్ట్ ప్లేస్. నేను ఎప్పుడు మొదటి స్థానాన్ని కోల్పోతూ ఉంటాను. వీ ఆల్వేస్ మిస్ ద ఫస్ట్ ప్లేస్. మేము ఎప్పుడు మొదటి స్థానాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ రకంగా అబ్జర్వ్ చేయాలన్నమాట మీరు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఒక టాపిక్ ఉంటుందన్నమాట. అందులో కంపల్సరీగా ఇటువంటివి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మీరు 1-2 సార్లు ఈ వీడియోని చూసి మీరు ఓవర్కమ్ అవుతాం ఆ ప్రాబ్లమ్స్ గురించి అనే కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఈ వీడియోస్ను ప్లే చేసుకొని చూస్తూ ఉండండి. లేదంటే మనకు పాస్ బటన్ ఎట్లా ఉంది దాన్ని ప్రెస్ చేసుకొని ఒకసారి నోట్స్ను కూడా టేక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ టీచ్, సిహెచ్తో ఏంటైంది? టీచ్ అనే వర్బ్ కాబట్టి టీచర్స్, ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మై సిస్టర్ టీచర్స్ ద మ్యాథమెటిక్స్ వెల్. మా అక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ను చాలా బాగా చెప్తుంది. మై సిస్టర్ అనేది ఏంటి? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకు టీచ్ అనే పదానికి టీచ్ అనే వర్బ్కి టీచర్స్ ఈఎస్ను యాడ్ చేసాము. ఐ టీచ్ ద మ్యాథమెటిక్స్ వెల్. నేను మ్యాథమెటిక్స్ని బాగా చెప్తాను. వీ టీచ్ ద మ్యాథమెటిక్స్ వెల్. గమనించారా? ఐ, వి, యూ, దేకి టీచ్ యాజ్ టీచ్గా వచ్చింది. హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నౌన్కి మాత్రమే టీచ్ బదులుగా టీచర్స్ రాయాలి. ఎందుకు ఈఎస్ యాడ్ చేసాము? వర్బ్ టీచ్ అనే వర్బ్లో సిహెచ్తో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ను యాడ్ చేయడం జరిగింది. గో, డూ ఇలాంటి పదాలు కూడా, రష్, మిక్స్ ఇలాంటి పదాలకు ఉన్నప్పుడు కంపల్సరీగా లాస్ట్లో గమనించారా? గోకి, డూకి ఓతో ఎండ్ అయింది, రష్ ఏమో ఎస్ఎస్తో ఎండ్ అయింది, మిక్స్ ఏమో ఎక్స్తో ఎండ్ అయింది. కాబట్టి వీటన్నింటికి కూడా మనం ఈఎస్ను యాడ్ చేస్తాము. సరే, మరి వై వస్తుంది. కొన్ని వర్బ్స్కి వైతో ఎండ్ అవుతాయి. మరి వాటికి ఏం చేయాలో గమనిద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకు ఓవెల్స్, కాన్సనెంట్స్ అని ఉంటాయి. వేటిని ఓవెల్స్ అంటారమ్మా? ఏ, ఈ, ఐ, ఓ, యులను ఓవెల్స్ అంటారు. అవి కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా కాన్సనెంట్స్. మరి ఒక వర్బులో వైతో ఎండ్ అవుతూ ఉండి ఆ వైకి ముందర ఒక కాన్సనెంట్ కనుక ఉంటే, ఏఈ, ఐఓలు కాకుండా రిమైనింగ్లో లెటర్స్ ఏదైనా ఒకటి కన్నా వైకి ముందర కనుక ఉంటే అప్పుడు మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కన్నా వాడుతూ ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆ వైని తీసేసి వై ప్లస్లో ఐ పెట్టేసి ఈఎస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చెప్పుకుందామా ఒకసారి? ఇన్ సింపుల్ ప్రెజెంట్ ఫర్ దోస్ వర్బ్స్ ఎండ్ విత్ ఎ కాన్సోనెంట్ ప్లస్ వై, చేంజ్ ద వై ఇంటూ ఐ అండ్ యాడ్ ఈఎస్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. క్రై. ఇన్ ద వర్బ్ క్రై ఈజ్ ఎండ్ విత్ వై, so that for third person singular in simple present tense cry should be transformed as cries. My kid cries loudly. My kid అనేది ఏంటి ఇక్కడ? My kid means it is a third person singular, so that cry should be transformed as cries. My kid cries loudly. మా పిల్లోడు చాలా బిగ్గరగా ఏడుస్తాడని అర్థం. tries. He tries hard to get first rank. అతను ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ఫస్ట్ ర్యాంక్ కోసము చాలా బాగా ప్రయత్నిస్తాడు అని.
ఫ్లై ఫ్లైస్, బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. బర్డ్ అని చెప్తాను, బర్డ్స్ అని చెప్పింటే కనుక బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అని చెప్పాలి. బర్డ్ అంటే ఏంటి, సింగులరే కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కంపల్సరీగా ఏం చెప్పాలి, దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ వాడినప్పుడు వర్బ్కు ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలి. అదే కనుక వర్బ్ వైతో ఎండ్ అవుతే ఆ ఈఎస్ని పెడితే సరిపోతుంది. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై, పక్షి ఆకాశంలో ఎగురుతుంది. గమనించారా? మీరు ఈ 2 పాయింట్స్ను నోట్ డౌన్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇన్ సింపుల్ ప్రజెంట్ ఫర్ దోస్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్, ఎక్స్ అండ్ ఓ యాడ్ ఈఎస్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్. అదేవిధంగా ఇన్ సింపుల్ ప్రజెంట్ ఫర్ దోస్ వర్బ్స్ ఎండ్ విత్ ఎ కాన్సోనెంట్ ప్లస్ వై చేంజ్ ద వై ఇంటూ ఐ అండ్ యాడ్ ఈఎస్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్. మరి హ్యావ్ని కానీ యాస్ని కానీ హ్యాజ్ని కానీ వాడచ్చు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. పొసెసివ్నెస్ చెప్పేటప్పుడు ఐ హ్యావ్ 2 సిస్టర్స్, నాకు 2 అక్కలు ఉన్నారు. హీ హ్యాజ్ ఏ కార్, అతనికి ఒక కారు ఉన్నది, కలిగి ఉన్నాడు అనమాట ఆయన ఒక కారును. అంటే అది ఆయనకు సొంతం. అంటే పొసెసివ్నెస్ ఉన్నప్పుడు అది మనకు సంబంధించింది, మనకి ఇది కలిగి ఉన్నాము అని చెప్పినప్పుడు కూడా మనము హ్యావ్ని కానీ హ్యాజ్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతామన్నమాట. దే హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీ హ్యావ్ ఏ స్మాల్ గార్డెన్ ఇన్ అవర్ హౌస్. అదేవిధంగా షీ హ్యాజ్ ఏ వాచ్. గమనించారా? మరి ఎలాంటప్పుడు మనం హ్యావ్ని వాడాలి, ఎలాంటప్పుడు హ్యాజ్ని వాడాలో కూడా మనం తెలుసుకోవాలి. హ్యావ్ని వేడికి వాడతాం. సబ్జెక్ట్ వచ్చేసి ఐ, యూ, దే, ఉయ్ ఉన్నప్పుడు హ్యావ్ని వాడతాం. అదే సబ్జెక్టు హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నౌన్, ఆనంద్, రాజు, సీత ఇలాంటివి ఉన్నప్పుడు హ్యాజ్ని వాడడం జరుగుతుంది. గమనించండి, ఇలాంటివి కూడా మనకు ఎగ్జామ్స్లో వచ్చేదనుకుంటుంది. సెంటెన్సెస్లో వాళ్ళు ఐ హ్యాజ్ 2 సిస్టర్ అని ఇచ్చింటారు. అక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ఎస్, ఐ హ్యాజ్ కాదు, ఐ హ్యావ్ ఉండాలి. మరి ఇంతవరకు అఫర్మేటివ్, నథింగ్ బట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి నెగటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు సాధారణంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నెగటివ్ చెప్పినప్పుడు నాట్ వాడతాం. కేవలం నాట్ మాత్రమే కాదు, డు నాట్ కానీ లేదంటే డస్ నాట్ కానీ, సింపుల్ ఫామ్లో డోంట్, డజంట్ను వాడాలి. మరి డు నాట్ని ఎప్పుడు వాడతామని ఐ, ఉయ్, యూ, దే వీటన్నింటికి డు నాట్ని వాడతాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఎస్ని ఈఎస్ని ఏ విధంగా యాడ్ చేస్తామో, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు నెగటివ్ స్టేట్మెంట్స్లో ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి డజంట్ను వాడటం జరుగుతుంది. తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. డజంట్ వచ్చినప్పుడు మళ్ళీ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఎస్ను ఈఎస్ను యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్కి. గమనించారా? ఒకసారి సింటాక్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అఫర్మేటివ్, నథింగ్ బట్ పాజిటివ్, నెగిటివ్కి చూడండి సింటాక్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ రైట్ ఏ లెటర్, నేను లెటర్ రాస్తాను, నేను లెటర్ రాయను అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి? సింపుల్గా డోంట్ యూజ్ చేయండి, సరిపోతుంది. ఐ డోంట్ రైట్ ఏ లెటర్, నేను లెటర్ రాయను. అదేవిధంగా ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. హీ రైట్స్ లెటర్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీ మంత్. అతను వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తాడు ప్రతి నెల. అతను వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు ప్రతి నెల రాయడు అని చెప్పాలి. ఇక్కడ హీ రైట్స్ అని చెప్పాం. రైట్స్ ఎందుకు వచ్చిందమ్మా? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైట్కి ఎస్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా నెగిటివ్లో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజంట్ వాడితే సరిపోతుంది. తర్వాత పక్కన V1 యాస్టీస్గా వస్తుంది, అంతేగాని మళ్ళీ రైట్స్ రాకూడదు అనమాట. ఈ డజంట్ రైట్ లెటర్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీ మంత్ అని చెప్తే సరిపోతుంది. తర్వాత ఎగ్జాంపుల్ కూడా గమనించండి. శ్రీకర్ సబ్మిట్స్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ టు హిస్ క్లాస్ టీచర్ ఎవ్రీ వీక్. శ్రీకరు ప్రతి వారం వాళ్ళ క్లాస్ టీచర్కు ప్రాజెక్ట్ వర్క్ను సబ్మిట్ చేస్తాడంట. సబ్మిట్ చేయడు అని చెప్పాలంటే శ్రీకర్ డజంట్ సబ్మిట్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ టు హిస్ క్లాస్ టీచర్ ఎవ్రీ వీక్ అని చెప్తే సరిపోతుంది. చరిత గోస్ టు మార్కెట్. చరిత ఎక్కడికి వెళ్ళింది? మార్కెట్కి వెళ్తుంది. చరిత మార్కెట్కి వెళ్ళదు అని చెప్పాలంటే చరిత డజంట్ గో టు మార్కెట్ అని చెప్తే సరిపోతుంది. ఈ శ్రీకర్, చరిత, హీ ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి అఫర్మేటివ్లో నథింగ్ బట్ పాజిటివ్లో
ఏమొచ్చిందంటే ఎస్ యాడ్ అయింది అనమాట, ఈఎస్ యాడ్ అయింది. నెగటివ్లో ఏమవుతుంది, డూలో ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేసాం కాబట్టి డూ డస్గా మారిపోయింది. నెగటివ్ వచ్చింది కాబట్టి నాట్ పెట్టాము. హీ డజంట్, షీ డజంట్, శ్రీకర్ డజంట్, చరిత డజంట్ అని ఇవ్వడం జరిగింది. ఇంట్రాగేటివ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ఫామ్ అనమాట. ఏ రకంగా మనం క్వశ్చన్స్ని ఫామ్ చేయాలి, ఇక్కడ కూడా డూని డస్ని వీటి యొక్క సహాయం తీసుకుంటే సరిపోతుంది. ఈ డూని లేదా డస్ని సబ్జెక్ట్కి ముందు మార్చేస్తే సరిపోతుంది. సింటాక్స్ గమనించండి. ఎస్, డూ ఆర్ డస్ సబ్జెక్ట్ V1 సరిపోతుంది. మళ్ళీ V1లో ఎస్ఈఎస్ యాడ్ చేయమన్నమాట థర్డ్ పర్సన్ సింగులర్కి, ఎందుకంటే ఆల్రెడీ డూకి ఈఎస్ యాడ్ చేసాం, డస్ వచ్చేసింది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే. ఇక్కడ నేను ఎన్నిసార్లు ప్రతిసారి థర్డ్ పర్సన్ సింగులర్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చెప్తున్నామంటే అర్థం ఏంటంటే సాధారణంగా మనం చేసే తప్పులన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి దాన్ని అంత మెన్షన్ చేస్తున్నాం. మారుద్దామా మరి. ఐ రైట్ ఎ లెటర్, క్వశ్చన్ అడగాలి, నేను లెటర్ రాస్తానా. ఐ రైట్ ఎ లెటర్ అంటే నేను లెటర్ రాస్తాను, సాధారణంగా నేను లెటర్ రాస్తానని చెప్పడం అనమాట. ఇంట్రాగేటివ్ సబ్జెక్ట్ ఐ కాబట్టి డూనే వాడాలి. డూ ఐ రైట్ ఎ లెటర్, నేను లెటర్ రాస్తానా. ఈ గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే, నువ్వు ప్రతి శనివారం టెంపుల్కి వెళ్తావు, నువ్వు ప్రతి శనివారం టెంపుల్కి వెళ్తావా అని అడగాలంటే డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే. వీ రైట్ లెటర్స్ టు అవర్ హెడ్ మాస్టర్, మా ప్రధాన అపోచారానికి మేము లెటర్స్ రాస్తాము, మేము లెటర్స్ రాస్తామా మా హెడ్ మాస్టర్కు అడగాలంటే ఎస్, డూ వీ రైట్ లెటర్స్ టు అవర్ హెడ్ మాస్టర్. ఇక్కడ గమనించండి. నెక్స్ట్, హీ రైట్స్ లెటర్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీ మంత్, అతను వాళ్ళ నాన్నగారికి ప్రతి నెల ఉత్తరాలు రాస్తాడా అని అడగాలి. తెలుగులో అయితే సింపుల్ కదా, రాస్తాడా, రాయడు, సింపుల్ కదా. కానీ ఇంగ్లీష్ అనేది కానీ అటు ఇటు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాం, కానీ రెండు కూడా దేనికి అవి అందమైనటువంటి లాంగ్వేజెస్. మనం మాట్లాడే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ రకంగా మాట్లాడాలో మనం తెలుసుకుందాం. డూనా, డజా, లేదంటే డజంటా, డోంటా, గమనిస్తున్నారా. హీ రైట్స్ లెటర్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీ మంత్. డస్ హీ రైట్ లెటర్స్ టు హిస్ ఫాదర్ ఎవ్రీ మంత్, అతను వాళ్ళ నాన్నగారికి ప్రతి నెల ఉత్తరాలు రాస్తాడా. ఎస్. అదేవిధంగా నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. డస్ శ్రీకర్ సబ్మిట్, కంటిన్యూ చేయండి. తర్వాత డస్ చరిత గో. ఓకేనా. బీ ఫార్మ్స్ ఉన్నాయి కొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. యామ్, ఐ అయితే యామ్, ఆర్, వీ ఆర్, యు ఆర్, దే ఆర్, ఈజ్, హీ, షీ ఈజ్ అనమాట. వీటికి క్వశ్చన్ ఫార్మ్స్లో రాయాలంటే ఐఎమ్ ఏ స్టూడెంట్, యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ని, నేను ఒక విద్యార్థిని, నేను ఒక విద్యార్థినా. యామ్ ఐ ఏ స్టూడెంట్. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్, మేము భారతీయులం. ఆర్ వీ ఇండియన్, మేము భారతీయులమా. చూడండి, యు ఆర్ మై ఫ్రెండ్, ఆర్ యూ మై ఫ్రెండ్. ఈ రకంగా మనము బీ ఫార్మ్స్ని బేస్ చేసుకొని కూడా చెప్తూ ఉంటాం. మరి బీ ఫార్మ్స్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో క్లాస్ ఉంటుంది, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది ఆ క్లాస్. అదేంటంటే ఇవన్నీ ఇంతవరకు మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పినదంతా ఒక ఎత్తు అయితే, అవి జనరల్ ఇంకా అంటే అక్కడ మెయిన్ వర్బ్స్ ఏమి యూజ్ చేయం, కేవలం ఈ యాక్సిలరీ వర్బ్స్ అయినటువంటి బీ ఫార్మ్స్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్సెస్ను కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అది తర్వాత చూసిన తర్వాత ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ నెగటివ్ ఇంట్రాగేటివ్. ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మన యొక్క ఇష్టాల గురించి కూడా మనం చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పాలి అని. ఐ లైక్ మ్యాంగోస్, నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం. ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఐ లైక్ మ్యాంగోస్. నెగటివ్ చెప్పాలంటే డోంట్ని యూజ్ చేయాలి, లేదంటే డజంట్ని యూజ్ చేయాలి. ఇంట్రాగేటివ్ వాడాలంటే డూ కానీ డస్ కానీ సెంటెన్స్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చేద్దాం మరి. ఐ లైక్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ని ఇష్టపడతాను. ఐ డోంట్ లైక్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ని ఇష్టపడను. షీ హ్యాజ్ ఎ కార్, ఆమెకు ఒక కార్ ఉన్నది. షీ హ్యాజ్ నాట్ ఏ కార్, ఆమెకు కార్ లేదు. దీన్ని ఈ రకంగా కూడా చెప్పచ్చు, షీ డస్ నాట్ హ్యావ్ ఎ కార్ అని కూడా చెప్పచ్చు.
ఓకే, యు నో మీ. దీనికి నువ్వు నా యు నో మీ, నీకు నేను తెలుసు, నీకు నేను తెలియదు. యూ డోంట్ నో మీ. హీ రైట్స్ క్విక్లీ, అతను చాలా వేగంగా రాస్తాడు, అతను చాలా వేగంగా రాయడు. ఏం చెప్పాలి? హీ డోంట్ రైట్ అనాలా, డజంట్ రైట్ అనాలా? ఎస్, యు ఆర్ కరెక్ట్. హీ డజంట్ లేదంటే డస్ నాట్ రైట్ క్విక్లీ. చరిత టైప్స్ ఎనీ డాక్యుమెంట్ వితౌట్ మిస్టేక్స్. చరిత ఏ డాక్యుమెంట్ అయినా కూడా తప్పులు లేకుండా టైప్ చేస్తుంది, తప్పులు లేకుండా టైప్ చేయదు అని చెప్పాలి. చరిత డజంట్ టైప్ ఎనీ డాక్యుమెంట్ వితౌట్ మిస్టేక్స్. మై ఫ్రెండ్ బిలీవ్స్ ఇన్ గోస్ట్. మా ఫ్రెండ్కి దయ్యాలంటే బాగా నమ్మకం, మా ఫ్రెండ్కు దయ్యాలంటే నమ్మకం లేదు. ఏం చెప్పాలి? మై ఫ్రెండ్ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. ద మూవీ స్టార్ట్స్ అట్ 6 PM. ఈ సినిమా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, నియర్ ఫ్యూచర్లో టైంని బేస్ చేసుకుని చెప్పుకున్నాం కాబట్టి ఆ నియర్ ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్షన్ అయినటువంటి ఫ్యూచర్ యాక్షన్ అయినటువంటి దాన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాం. ద మూవీ డజంట్ స్టార్ట్ అట్ 6 PM. హీ వాషెస్ హిస్ బైక్ డైలీ. ఇది డైలీ రొటీన్ అనమాట. అతను డైలీ, మనం రూల్స్ చెప్పుకున్నాం కదా సింపుల్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు. లైక్స్ డిస్లైక్స్కి ఫస్ట్ ఎగ్జాంపుల్, పర్సూనెస్కి యాక్సిలరీ వెబ్స్ని బేస్ చేసుకున్నప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. హ్యాబిట్స్ అలవాట్లు, అతని యొక్క సామర్థ్యం. హీ రైట్స్ క్విక్లీ. షీ టైప్స్ ఎనీ డాక్యుమెంట్. మై ఫ్రెండ్ బిలీవ్స్, అతని యొక్క నమ్మకాలు అనమాట అవన్నీ. తర్వాత ద మూవీ స్టార్ట్స్, ఇదేంటి నియర్ ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్షన్ అనమాట. మళ్ళీ డైలీ రొటీన్, హీ వాషెస్ హిస్ బైక్ డైలీ అని. సరే, నెగిటివ్ చూద్దాం వీటికి. ద మూవీ డజంట్ స్టార్ట్ అట్ 6 PM. హీ డస్ నాట్ వాష్ హిస్ బైక్ డైలీ. గమనించారు కదా ఎంత సులభమో? ఇప్పటికి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటాను. కెన్ ఐ ట్రస్ట్? ఎస్. నెక్స్ట్ ఇంటరాగేటివ్, అంటే క్వశ్చన్ వేయడం అనమాట. క్వశ్చన్ వేయాలి కదా కంపల్సరీగా. నేను మ్యాంగోస్ని ఇష్టపడతానా? ఐ లైక్ మ్యాంగోస్. ఇక్కడ చూడండి హైలైట్ చేసాము వర్బ్స్ని. లైక్, హ్యాజ్, నో, రైట్స్, టైప్, బిలీవ్స్, స్టార్ట్స్, వాషెస్. వీటన్నింటికి కూడా ఎక్కడైతే మనకి ఎస్ యాడ్ అయింది, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్న చోటంతా వర్బ్కి ఎస్ కానీ యాడ్ అయింది. రిమైనింగ్ వాటికి వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. వీటికి ఏం చేయాలి మనం? ఎస్ యాడ్ అయిన చోట డస్తో స్టార్ట్ చేసి రిమైనింగ్ అన్న వాటన్నిటికీ డూతో పెడితే సరిపోతుంది. ఐ లైక్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ని ఇష్టపడతానా అని చెప్పాలంటే డూ ఐ లైక్ మ్యాంగోస్. చూడండి, డూ యూ నో మీ, డస్ హీ రైట్ క్విక్లీ, డస్ చరిత టైప్ ఎనీ డాక్యుమెంట్ వితౌట్ మిస్టేక్స్. చరిత ఏ డాక్యుమెంట్ అయినా తప్పులు లేకుండా టైప్ చేస్తుందా? మై ఫ్రెండ్ బిలీవ్స్ ఇన్ గోస్ట్. మా ఫ్రెండ్కు దయాలంటే నమ్మకం ఉందా? డస్ మై ఫ్రెండ్ బిలీవ్ ఇన్ గోస్ట్. ద మూవీ స్టార్ట్స్ అట్ 6 PM. డస్ ద మూవీ స్టార్ట్ అట్ 6 PM. మూవీ 6 గంటలకు స్టార్ట్ అవుతుందా? హీ వాషెస్ హిస్ బైక్ డైలీ. డస్ హీ వాష్ హిస్ బైక్ డైలీ. మీకు అర్థమైందా క్వశ్చన్? ఏ రకంగా అడుగుతున్నామో మనం? ఏం లేదండి, సింపుల్గా హైలైట్ చేసినటువంటి వాటిని డూ V1గా విడగొట్టి డూని ముందరకు పంపించాం, అంతే, సింపుల్. ఒకసారి రిపీట్ చేద్దామా మనం ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి? ఎస్. We use the simple present tense for actions that happen continuously. We use the simple present tense for general truths. We use the simple present tense to tell about some future actions those occur on a particular time or date. Sometimes in newspaper headlines, also simple present is used to describe past events. Simple present for those verbs end with ss, sh, ch, x and o add es for third person singular. In simple present for those verbs end with consonant plus y, change the y into I and add es for third person singular. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడెప్పుడు వాడాలంటే మన దినచర్యలు లేదంటే జనరల్గా డైలీ మనం గతంలో చేస్తుంటాం, ఇప్పుడు చేస్తుంటాం, ఫ్యూచర్లో చేస్తుంటాం, అలాంటి వాటికి యథార్థ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఫ్యూచర్లో జరగబెట్టేటువంటి యాక్షన్స్ వాటి యొక్క టైం టేబుల్ మనం పక్కాగా తెలిసి ఉంటే కనుక వాటి కోసము. మన లైక్స్ మరియు డిస్లైక్, ఆ పాయింట్ అయితే ఇక్కడ నేను రాయలేదు కానీ ఎగ్జాంపుల్స్ అయితే వచ్చాయి. మన లైక్స్ మరియు డిస్లైక్స్. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఉంటాయి కదా, ఆల్రెడీ పాస్ట్ ఈవెంట్స్ గడిచిపోయిన సంఘటనలను మనం న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో కూడా గమనిస్తూ ఉంటాం.
థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఈఎస్ని ఎప్పుడు వాడాలి, ఐఈఎస్ ఎప్పుడు వాడాలన్నవి కూడా ఇక్కడ గమనించాం. ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఇంకా ఎప్పుడెప్పుడు వాడతామంటే ఎవరైనా మనకు రూట్ పలానా చోటు వాట్ ఈస్ ద వే టు, లేదంటే కెన్ యూ డిస్క్రైబ్ ద వే టు చర్చ్, కెన్ యూ డిస్క్రైబ్ ద వే టు స్కూల్, కెన్ యూ డిస్క్రైబ్ ద వే టు హాస్పిటల్ అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చెప్తూ ఉంటాం మనం? గూగుల్ మ్యాప్లో చూస్తూ ఉంటామా, టర్న్ లెఫ్ట్, టేక్ ఏ యూ టర్న్, మూవ్ ఫార్వర్డ్ 200 meters ఇట్లా చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే అర్థమైందా మీకు? వెన్ ఎవర్ వీ వాంట్ టు డిస్క్రైబ్ ద రూట్ మ్యాప్ ఆఫ్ ఎ పర్టికులర్ అడ్రస్, సింపుల్గా చెప్పాలంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు టెల్ సమ్ డైరెక్షన్స్ వీ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అదేవిధంగా ఏదైనా మనం వంట వండుతూ ఉన్నాం అనుకోండి, లేదంటే ఒక ఐటమ్, కుకింగ్ ఐటమ్ గురించి మనం చెప్పాలి అనుకుంటే అక్కడ మనం చెప్పబోయే ఇన్స్ట్రక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. టేక్ 2 glasses ఆఫ్ వాటర్, బాయిల్ ఇట్, సర్వ్ ద డిష్, ఈ రకంగా ఉంటాయి కదా. ఇంకా ఫ్రై ద ఆనియన్స్ స్టిల్ గోల్డెన్ కలర్. ఈ రకంగా మనం వంట వండేటప్పుడు లేదంటే ఒక ఐటమ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. సో స్టూడెంట్స్, మీకు అంతా అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.